అరెరే ఏంటివి సున్నుండ్లు అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇవి బాలామృతంతో తయారు చేసిన బాలామృతం లడ్డూలు. కావలసిన పదార్థాలు తీసుకుందాం. ఫస్ట్ బాలామృతం, షుగర్, పచ్చిగుళ్ళు, నెయ్యి, జీడిపప్పు అందులో పెట్టలేదు కానీ నేను వేశాను, ఇంకా 2 యాలకులు. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో పచ్చి పల్లీలు వేసుకొని దోరగా వేయించేసుకోండి. పల్లీలు బాగా చిట్లి కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోండి. చిన్న మంట మీద మాత్రం వేయించుకోండి. పల్లీలు వేగిపోయాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి, అందరూ మస్ట్ ట్రై చేయండి. తర్వాత అదే కడాయిలో కొంచెం గీ వేసుకొని జీడిపప్పులు కొంచెం దోరగా వేయించేసుకోండి. బాలామృతం ఇష్టపడిన వాళ్ళైతే చాలా ఇష్టపడతారు, ఇష్టం లేని వాళ్ళైతే వాళ్ళకి తెలియకుండా టేస్ట్ చేయమని ఇవ్వండి, చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి కూడా. తర్వాత 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాం. వేయించిన పల్లీలు పొట్టి తీసేసుకుని అందులోనే 1/2 కప్పు షుగర్ వేసుకొని 2 యాలకులు కూడా వేసుకొని దాన్ని పౌడర్లా చేసుకోండి. అలా కొంచెం బరకగా ఉండాలి పౌడర్, బాగా ఫైన్గా పౌడర్ చేయకండి. ఇప్పుడు కప్పు తర్వాత 1/2 కప్పు మొత్తం టోటల్గా కప్పున్నర బాలామృతం వేసి అందులో ఈ పొడి చేసుకున్న పల్లీల పొడి ఉంది కదా అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. పక్కనే వేరే గిన్నెలో కొంచెం నెయ్యిని బాగా వేడి చేసుకోండి. ఆ వేడి చేసిన నెయ్యిని కొంచెంగా వేసుకొని లడ్డూలా చుట్టండి. పైన ఒక జీడిపప్పు పలుకు పెట్టుకుంటే చూడడానికి నీట్గానే ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూపించిన విధంగా లడ్డూలా చేయడానికి ట్రై చేయండి. కొంచెంగా వేసుకోండి నెయ్యి మాత్రం, మొత్తం ఒకేసారి వేసుకోకండి, ఎక్కువ నెయ్యి పీల్చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటాయండి, ట్రై చేయండి. నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా నచ్చింది ఏంటనేది. మీకు కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ కప్పున్నర పిండికి నాకు 9 లడ్డూస్ అయ్యాయి. చూడడానికి సున్నుండలాగా బాగున్నాయి కదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ట్రై చేయండి.